నమస్తే అందరికీ. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం మన జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ సందర్భంగా మన ఛానల్లో ఈ అందమైన మెహందీ డిజైన్ ఎలా వేయాలో చూసేద్దాం. కొత్త సంవత్సరం మొదలైంది కదా, మన హ్యాండ్స్ కూడా బ్యూటిఫుల్గా గోరింటాకుతో అలంకరించుకోవాలి. అందుకే ఈ స్పెషల్ పండుగ కోసం ఒక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ మండల డిజైన్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో లెట్స్ స్టార్టెడ్ వీడియో. ముందుగా వ్రిస్ట్ ప్లేస్లో నేను స్పైరల్ అండ్ హమ్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మిడిల్లో ఒక స్పైరల్ హమ్స్ వేసుకొని దానికి లెఫ్ట్ రైట్ కూడా కొంచెం పైన అప్వర్డ్లో వేసుకున్నాను. అండ్ వన్ సైడ్ వచ్చి బిగ్ లీవ్స్ వేసుకొని దాన్ని బోల్డ్ ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక సైడ్ వచ్చి బేస్ వేసుకొని బిగ్ డాట్స్ అండ్ స్మాల్ డాట్స్ పెట్టుకున్నాను. అలాగే అక్కడే మిడిల్లో సన్నని గీత ఒకటి గీసుకొని దానికి ఇరువైపులా లిటిల్ బిట్ అంటే మనకి వేపు ఎలా ఉంటాయి దానికి, సో అలా వేసుకుంటున్నాను. ఈ డిజైన్ దగ్గర ఉగాది థీమ్తోనే ఉంటుంది, కానీ మనం రెగ్యులర్గా చూసే డిజైన్స్తో ఉంటుంది. సో ఈ లీవ్స్ మనం మ్యాంగో లీవ్స్ అనుకోవచ్చు, లేదా వేప చెట్టు లీవ్స్ అనుకోవచ్చు, అది వేప పువ్వు అనుకోవచ్చు. సో ఇక్కడ అర్ధచంద్రకారం వేసుకొని అలాగే దానిపైన లైట్ సన్నని గీత ఒకటి వేసుకొని హమ్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 లైన్స్ హమ్స్ వేసుకున్నాను. దీనిపైన నేను పేజ్లీ వేస్తున్నాను. ఇప్పుడు పేజ్లీ అంటే మామిడి పిందె షేప్ అన్నమాట, మామిడి పిందె డిజైన్. అందరూ ఉగాది పచ్చడి తినేసారా అండి? నాకు తెలిసి ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ అందరూ టెంపుల్స్కి వెళ్ళి వచ్చేసి అండ్ పండుగ కూడా హాఫ్ చేసేసుకొని ఉంటారు. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చాలామంది నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. చూడొద్దు అని కాదు, బట్ అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఇంకా మంచిగా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది మీకు యూజ్ అవ్వకపోయినా మీలో తెలిసిన వాళ్ళకి ఎవరికో ఒకరికి ఇద్దరికైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో అందుకని షేర్ చేయడం మర్చిపోవద్దు.
అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అక్కడక్కడ ఒక్కొక్కసారి మెహందీ అనేది లిటిల్ బిట్ చిన్న చిన్న మిస్టేక్గా వస్తుంది, కానీ నేను అది వెంటనే రిమూవ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. అదే పేపర్ మీద బుక్ మీద అయితే రిమూవ్ చేసే మరక అనేది అలా ఉండిపోతుంది, బట్ హ్యాండ్ మీద మనకు అలా ఉండదు. బట్ అదే బెనిఫిట్ మనం హ్యాండ్స్ మీద వేసిన దానికి పేపర్స్ మీద వేసిన దానికి. నాకు పేపర్స్ మీద బుక్స్ మీద కన్నా ఇలాగా హ్యాండ్ మీద ఇష్టం డిజైన్స్ వేయడం. మీ సపోర్ట్ నాకు చాలా మీ ఫీడ్బ్యాక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ దొరుకుతుందండి. డెఫినెట్లీ మర్చిపోవద్దు. ఇంకెలాంటి డిజైన్స్ కావాలి అన్నా, ఎలాంటి వీడియోలు చేయాలన్నా కామెంట్లో అడగని, డెఫినెట్లీ నేను ట్రై చేస్తాను. మీ అందరికీ ఈ డిజైన్ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే సింపుల్గా ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ పేస్లీ డిజైన్ పైన మళ్ళీ కిందన ఏ డిజైన్ అయితే వేసానో పేస్లీ పైన కూడా సేమ్ డిజైన్ వేసాను. సో ఇక్కడ సైడ్ ఇచ్చాను లీవ్స్, ఇక్కడ ఫింగర్స్కి ఇచ్చాను లీవ్స్ నేను. అలాగే అందరికీ మళ్ళీ ఇంకొకసారి హ్యాపీ ఉగాది అండి. చూసారు కదా టోటల్గా ఎలా వచ్చిందో లుక్. అలాగే ఇక్కడ నేను డాట్స్ అవి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఉగాది కాబట్టి పేజ్లీ ఆ హాఫ్ సర్కిల్ ఏదైతే జరిగిందో దానిపైన హ్యాపీ ఉగాది అని కూడా రాస్తున్నానండి నేను. ఇలాగ డిజైన్స్లో నేమ్స్ కానీ నెంబర్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి.
అలాగే హ్యాపీ ఉగాది పైన చిన్న ఫ్లవర్ వేస్తున్నాను. ఇది ఫైనల్ లుక్ అండి. మీకు ఎలా నచ్చిందో డెఫినెట్లీ కామెంట్లో నాకు చెప్పండి. అలాగే మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో చెప్పండి. థ్యాంక్ యూ.